ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి పాత్రికేయుల సమావేశానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మిత్రులకు, అలాగే ప్రింట్ మీడియా వారికి అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున సాదర ఆహ్వానం పలుకుతూ, నిన్నటి నుంచి మనం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మరియు ప్రస్తుత శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి మధ్యలో జరుగుతున్నటువంటి సంభాషణలు ఏవైతే ఉన్నాయో యుద్ధ రూపంలో చూస్తూ ఉన్నారు అందరూ. మొట్టమొదటిగా బాలినేని ఒక వ్యక్తిత్వం గురించి చెప్పే ముందు, ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ కానీ, మేము కానీ, దామచర్ల జనార్దన్ గారు కానీ ఎవరూ కూడా ఆయన్ని ఏనాడు వ్యక్తిగతంగా కించపరచలేదు, హేళన చేయలేదు. బాలినేని తాను చేసిన అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి, తాను చేసిన దౌర్జన్యాలు, దాష్టికాలు, అంతులేని అరాచకాలు ఏవైతే ఉన్నాయో ఒంగోలులో, భూముల రూపంలో కానీ, మెప్మా కుంభకోణం రూపంలో కానీ, లేకపోతే అక్రమంగా డబ్బులు వసూలు చేయడం కానీ, ఆయా డాక్టర్లను బెదిరించి హాస్పిటల్స్ నుంచి, ఇటువంటి వాటన్నిటిని దృష్టి మరల్చడానికి ఈయన ఏం చేశాడంటే, ఆఖరిసారి నిలబడుతున్నాను నేను రాజకీయాల్లో, నాకు చివరిసారి అవకాశం కల్పించండి అని ఒక బృహత్తరమైనటువంటి నాటకానికి తెరదీశాడు ఆయన. ఎందుకంటే మాకు కూడా ఈరోజే తెలిసింది, ఆయన ఇంట్లో 3 సినిమాలు తీశారంట షూటింగు. చిన్నప్పుడు ఆయన ఇంట్లో ఆయన చెప్పాడు కదా, 73లో కారు ఉంది మాకు, అంబాసిడర్ కారు, మా ఇంట్లో 3 సినిమాలు తీసినటువంటి ఇల్లు మాది అని చెప్పాడు అన్న నటుడు. అప్పుడు చిన్నప్పటి నుంచి చూశాడు కాబట్టి మరి నాటకాలని. మరి అటువంటి కోటీశ్వర్ల కుటుంబంలో పుట్టినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డిని బళ్ళమెట్ట ఫైనాన్స్ వాళ్ళు ఎందుకు కట్ అయిపోయారు అనేక సార్లు. ఆ ఫైనాన్స్ వాళ్ళతో నీకేంది గొడవ? కుబేరుడు అయినటువంటి నీకు బళ్ళమెట్ట ఫైనాన్స్ వ్యాపారస్తులతో నీకు గొడవలేంటి? నిత్యం గొడవలే కదా నీకు. ఎన్నికలకి డబ్బులు తీసుకుంటావు, ఎన్నికలకి అభ్యర్థులకి టికెట్లు ఇప్పిస్తారు, మోసం చేసి డబ్బులు వసూలు చేసుకొని నిలబడతావు. నువ్వు అయ్యుండొచ్చు, కుబేరుడు అయ్యుండొచ్చు, నీకు కారు ఉండొచ్చు, కాదంటలేదు మేము. నువ్వెందుకు పాయింట్అవుట్ చేస్తున్నావు దామచర్ల కుటుంబాన్ని? వ్యక్తిగతంగా నిన్ను ఏనాడు విమర్శించలేదు కదా. నీ పుత్రరత్నం వచ్చిన తర్వాతనే కదా నియోజకవర్గంలో 2019 నుంచే కదా ఈ అశాంతి అంతా ఈ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో. నువ్వు 99 శాసనసభ్యుడు అయినప్పటి నుంచి 2014 వరకు శాసనసభ్యుడిగా ఉన్నావు. ఏనాడైనా ప్రతిపక్షంలో నిన్ను ఎవరైనా ఏమైనా మాట అన్నారా? విధానపరమైనటువంటి అంశాలు తప్ప. 2014 నుంచి 19 వరకు నువ్వు ఓడిపోయావు, జనార్దన్ గారు శాసనసభ్యులుగా గెలిచారు. ఏనాడైనా నిన్ను 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ కానీ, జనార్దన్ రావు గారు కానీ, నిన్ను వ్యక్తిగతంగా కానీ ఎప్పుడన్నా నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ ఎవరినైనా పరిహసించినటువంటి దాఖలా ఏమైనా ఉందా? లేదు కదా. 2019లో నీ కుమారుడు రాజ్యాంగేతర శక్తిగా ఈ నియోజకవర్గంలో ప్రవేశించి మాట్లాడాలంటే చిన్నపిల్లాడు బచ్చాగిచ్చి అనొచ్చు, వాడికి ఏం తెలుసు అసలు, వాడు వయసు అంతా. ఒంగోలులో సున్నితమైన హత్య రాజకీయాలు జరిగినటువంటి ఈ ఊర్లో, గ్రూప్ రాజకీయాలు, వర్గపోరు జరిగినటువంటి ఈ ఊర్లో 15-20 మంది హత్యలకు గురై అసువులు బాసినటువంటి ఈ ఊర్లో నీ బచ్చాగాడు, నీ కొడుకు రౌడీ రాజకీయాలు మాకు నేర్పించాలంటే నీకు తెలియదా? నువ్వు కూడా పెద్దవాడివే కదా, నీకు తెలుసు కదా ఒంగోలు ఎటువంటిదో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ రోజున రెచ్చగొట్టారా? దాంట్లో నీ స్నేహితులు, నా స్నేహితులు, ఇక్కడ ఉన్న వారి స్నేహితులు ఎంతోమంది చనిపోయారు కదా వర్గపోరులో, ఈ హత్య రాజకీయాల్లో. మీరు ఎట్ట మాట్లాడతారు? 2019 నుంచి నీ కొడుకు బుద్ధి లేదు, బచ్చాగాడు. నీ జ్ఞానం లేదా నీకు? ఒక వారంలో 4 హత్యలు జరిగిన ఊరు కదా ఇది. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు చూపించినటువంటి కేఆర్ఎం కిషోర్ కుమార్ గారు రౌడీ షీటర్లు కాల్చి చంపి ఈ ఊర్లో శాంతి నెలకొల్పినటువంటి ఊరు కదా ఇది. నీ తెలియదు 60 సంవత్సరాలు వచ్చినాయి, నీ కొడుకుని కంట్రోల్ చేసుకోవడం చేత కదా నీకు? నీ కొడుకు నీకు వియ్యకుడు కొండా భాస్కర్ రెడ్డి రౌడీ రాజకీయాలు నేర్పిస్తూ ఉంటే మేమేం గుడ్డోళ్ళలాగా చేతగానే చూస్తూ కూర్చుంటాం. అయితే ఇంచుమించు నీ వయసు ఉన్న వాళ్ళం మేము.
ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈరోజు రాజకీయాల్లో? 2019 వరకు నిన్ను విమర్శించడం ఎవరు ఉన్నారా? 19 నుంచి నీ క్యారెక్టర్ పోగొట్టుకున్నావు. నీ వ్యక్తిగత వివరాలు మీ వాళ్ళ ద్వారా బహిర్గతమైనవి. నిన్ను ఏనాడు పల్లెతో మాట్లాడని ప్రతిపక్షం కానీ లేదా నీ మిత్రులు కానీ శత్రువులుగా మారి 2019 నుంచి ఎందుకు హింసిస్తున్నారని నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి, నీ కొడుకుని కంట్రోల్ చేసుకోవాల్సింది పోయి, నీ వియ్యంకుడి సరిదిద్దుకోవాల్సింది పోయి, నువ్వు మాకు కూడా నీ రాజకీయ పాఠాలు వల్లి వేస్తూ ఉంటే దానికి ఏమో సమాధానం చెప్పాలి? నువ్వే వాసు, ఆలోచించుకో. నువ్వే పత్రికా సమావేశాల్లో నువ్వు మాట్లాడిన అంశాలు మరొకసారి పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ తెలుగు ప్రజానీకాన్ని అందరికీ, ఎస్పెషల్లీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటా ఉన్నాం. మీరు ఇప్పటికే ఒక విజ్ఞత కలిగినటువంటి ఒక మంచి నిర్ణయాన్ని ఇచ్చారు. 34,026 ఓట్ల తేడాతోటి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఓడించి ఒక సౌమ్యుడు, అభివృద్ధి కాముకుడైనటువంటి జనార్దన్ గారిని గెలిపించడం ద్వారా మీరు ఒక మంచి ఫలితాన్ని దిక్సూచన ఇచ్చారు ఈ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి. మరి ఒక మారు వారి గురించి మాట్లాడినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలకు సంబంధించి కొన్ని వివరాలు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఆయన ఎప్పుడు మాట్లాడిన జనార్దన్ గారిని బ్యాంకులు మోసం చేస్తామని అంటూ ఉంటాడు. 2024 అఫిడవిట్స్లో నీ ఆస్తులు ఎంత చూపించావు? ఎన్నికల అఫిడవిట్లో దామచర్ల జనార్దన్ రావు గారి ఆస్తులు ఎంత చూపించారు? నీకు ఆయనకి పదుల సంఖ్యలో కోట్లలో తేడా ఉంది నీ ఆస్తులకి జనార్దన్ గారి ఆస్తులకి. బ్యాంకులను మోసం చేసిన వాళ్ళందరూ ఎక్కడున్నారు ఈరోజు? విజయ్ మల్య లాంటి వాడు బ్యాంకు ఆడ బెంగళూరులో ఉన్నాడు, ఆడ పంజాబ్కు సంబంధించినాడు, వాడు బ్యాంకులు మోసం చేసినాడు, కెనడాలో ఉన్నాడు. బ్యాంకులు మోసం చేసిన వాళ్ళందరూ విదేశాలు తలదాచుకుంటూ ఉంటే మరి బ్యాంకులు మోసం చేసిన దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు ఎందుకు తిరుగుతున్నారు? బుద్ధుడిని మాట్లాడుతున్నావు. నువ్వేమన్నా కనీస ఇంగిత జ్ఞానం ఉంటే, చదువుకున్న వాడివే కదా నువ్వు కూడా, కనీస జ్ఞానం, మినిమం రెస్పాన్సిబిలిటీ మాట్లాడే దాన్ని బట్టి కూడా సమాజానికి ఏమి సందేశాన్ని ఇస్తున్నావు? 25 సంవత్సరాల శాసన సభ్యునిగా, మంత్రిగా ఉన్నటువంటి నిన్ను నువ్వు మాట్లాడే ముందు ఒకసారి నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నానని. బ్యాంకు వాడు నాకు ఒక 50 లక్షల రుణం కావాలంటే నేను ₹1 కోటి ఆస్తి బ్యాంకుకి తనఖా పెట్టాలి. జనార్దన్ గారు ఒకవేళ నువ్వు ఆరోపించినట్టుగా 7 కోట్లు 10 కోట్లు ఆయన రుణం తీసుకోవాలనుకుంటే 14 కోట్లో లేకపోతే 20 కోట్ల ఆస్తి తాకట్టు పెడితే తప్ప అతనికి రుణం ఇవ్వరు. రుణం కట్టలేదు ఏం చేస్తారు? తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేసి బ్యాంకులకు రావాల్సిన డబ్బులు బ్యాంకు వాళ్ళు ఉంచుకొని మిగతా డబ్బు ఎవరైతే తాకట్టు పెట్టారో ఆయనకి ఇచ్చేసి మిగతా వారికి ఇచ్చి పంపిస్తారు. ఇది బ్యాంకులో జరిగే ప్రాసెస్. దీన్ని అసలు భూతత్వంలో చూపిస్తావేంది నువ్వు? మాలు ఉద్యోగస్తులు, టీచర్లు, వాళ్ళు కూడా జీతంలో కట్టింగ్ పెట్టుకుని బ్యాంకుల్లో లోన్లు తీసుకోవడం సర్వసాధారణం. ఉద్యోగం లేని వాళ్ళు ఆస్తులు తాకట్టు పెట్టి, ఇల్లు తాకట్టు పెట్టి మార్టిగేజ్ లోన్స్ తీసుకుంటారు. బ్యాంకులు చేసే పనే అది. బ్యాంకులు కొల్లగొడితే దామచర్ల జనార్దన్ గారు ఈరోజు శాసనసభ్యులుగా ఉన్నాడు. ఆయన కూడా పారిపోయి లండన్లోనో, కెనడాలోనో, అమెరికాలో ఆశ్రయం పొందాలా. రెండోసారి ఎన్నికైన ఈ మీద 34,000 ఓట్ల తేడాతోటి గెలిచి రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి ఈరోజు నీ కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాడు కదా ఒంగోలులో. ఏం మాట్లాడతావు వాసు నువ్వు? ఒకసారి నిన్ను పరీక్షించుకో. రెండోనే మనకి ఆంధ్రాలో పరీక్షించిన విశాఖపట్నం పిచ్చి ఆసుపత్రి ఉంది. నువ్వు కాదు ఎప్పుడు హైదరాబాద్లో ఉంటావంటే ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్ ఉంది. అడిగెళ్ళు, నీ మైండ్ సెట్ మార్చుకో. రెండోది, హైదరాబాద్లో మణికొండ ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. మణికొండ ల్యాండ్ దామచర్ల ఆంజనేయులు గారు వారు వ్యాపారం చేసేటప్పుడు ఎప్పుడో 25 ఏళ్ల క్రితమో ఇంచుమించుగా 30 ఏళ్ల క్రితం కొనుక్కున్నటువంటి ల్యాండ్స్ అవి. వక్ఫ్ భూములు అన్నావు. ఈ ఒంగోలు అంతా కూడా నీకు 3/4 1/4 వక్ఫ్ భూములే. ఈ రాష్ట్రం అంతా దేశం అంతా వక్ఫ్ భూములే. మొఘలాయులు అరబ్బులు పరిపాలించిన దేశం మంది. ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళలో అనేక మంది పరిపాలించినట్టు మొఘలాయ వంశస్థులు పరిపాలించారు. ఈ రోజున కట్టడాలు కానీ, విలువైనటువంటి సంపద కానీ, అనేక తాజ్మహల్ లాంటి కట్టడాలు, ఇటువంటివన్నీ కట్టింది కూడా ఎవరయ్యా? మొఘలాయులయ్యా, అరబ్బులు, ముస్లింలు. వాళ్ళ భూములు తర్వాత భారతదేశం క్రమేణా ఏర్పడిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు రాజ్యం మనకు వచ్చిన తర్వాత చట్టాలు మనం చేసుకున్న తర్వాత భూములు బదలాయింపు చేసుకునే క్రమంలో కొన్ని ఆస్తులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఆ వక్ఫ్ భూముల విషయంలో కూడా వీరు
అక్కడున్నటువంటి హైకోర్టులో పోరాడి గెలుచుకున్న తర్వాత కూడా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి చెందినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత ఇదే ల్యాండ్స్ ముందు 11/33 kV సబ్స్టేషన్ కట్టడానికి కూడా ప్రయత్నం చేసింది. ఎందుకంటే తక్కువ ధరకి వీళ్ళ దగ్గర నుంచి కొనుక్కోవడానికి దామచర్ల కుటుంబీకుల దగ్గర నుంచి. కానీ ఆ రోజు దామచర్ల కుటుంబీకులు దానికి ఒప్పుకోకుండా మ్యూటేషన్ చేయించకపోతే వాళ్ళు అప్పుడున్నట్టు తెలంగాణ గవర్నమెంట్ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో వీళ్ళకి అనుకూలమైన తీర్పు వచ్చిన తరువాతనే ఈ భూముల క్రయ విక్రయాలు జరిగి ఈరోజు వాళ్ళు అక్కడ వాటిని అనుభవించగలుగుతూ ఉన్నారు. ఇటువంటి క్రిస్టల్ క్లియర్గా ఉన్నటువంటి అంశాలని ప్రజలు తప్పుదో పట్టిస్తున్నావు. నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నీ మొహం చూస్తుంటే బాధేస్తూ ఉంది. అప్పుడే నీకు ముడతలు పడిపోయిన మొహం, ఆ కళ్ళల్లో నీరు సుడులు కక్కుతూ ఉన్నాయి. బయటికి రావు, లోపలికి మింగలేవు. నీ బాధ ఏందో మాకు అర్థం కాదు. 25 సంవత్సరాల శాసనసభ్యుడిని 34,26 ఓట్ల తేడాతో ఎలా ఓడించారని చెప్పి బాధ మాట్లాడుతుంటే కళ్ళల్లో సుళ్ళు తిరుగుతూ ఉన్నాయి నీళ్ళ రూపంలో. అవి బయటికి రావట్లేదు. ఏం మాట్లాడుతావు నీకు అర్థం కాదు. తర్వాత రాజుపాలెం టీకేలో గురించి మాట్లాడుతున్నావు. 25 సంవత్సరాలు శాసనసభ్యునిగా మంత్రిగా ఉన్నావు. గత 5 సంవత్సరాలుగా విధ్వంసకరమైనటువంటి పాలన, హిట్లర్ పాలన చేసిన మీరు జనార్దన్ గారి దగ్గర డీకే భూములుంటే ఎందుకు స్వాధీనం చేసుకోలేదు మీరు? అక్కడుంది 200 ఎకరాలు సొంత భూముల్లో వాళ్ళు ఆక్వా సాగు చేసుకుంటా ఉన్నారు. డీకే నువ్వు ఎందుకు స్వాధీనం చేసుకోవాలా? చూపించమంటే వానవ రికార్డు చూపించు. రికార్డు చూపించు, స్వాధీనం చేస్తారు ప్రభుత్వానికి. లేనిపోయిన అబద్ధాలు వేసి నువ్వు పచ్చి అబద్ధాలు, నీ జీవితం అంతా అబద్ధాలే, పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నువ్వు ఈరోజు మళ్ళీ దామచర్ల జనార్దన్ గారి మీద అబద్ధాలు మోపి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు. చాలా సిగ్గుచేటని చెప్పి తెలియజేస్తా ఉన్నా నీకు. తర్వాత ఆళ్ల వెంకటరత్నం గారి విషయం మాట్లాడావు. ఏదో మా వాళ్ళు చెడగొట్టు, ఆమె ఎప్పుడు ఎలక్షన్స్లోట గొడవ పెట్టుకుంటుందట, అందుకొని కొట్టాడని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఎంత హాస్యాస్పదం. ఒక ప్రజాప్రతినిధి గౌరవమైనటువంటి స్థానంలో ఉండి ఆయన అది సర్వసాధారణమైన ప్రక్రియ అని చెప్తున్నాడు, హింస జరగడం అనేది. అదే క్రమంలో ఆయన కోడల గురించి చెప్తూ ఆయన కోడలు ఊరికెట్టేట్టు అనిందంట. మీ అందరి ప్రజలందరికీ చూడాల్సినటువంటి విషయం మీ ద్వారా ఆయన కోడలు ఏ రకంగా ఎగబడి కొడతా ఉందో, ఎక్కడ ఎన్నికల నిబంధన ఎలక్షన్ కమిషన్ విధులకు అధికారులకు ఆటంకం కలిగిస్తూ పోలింగ్ బూత్లో జరిగినటువంటి సంఘటన. రౌండ్ మార్క్ చేసింది ఆయన కోడలు, చూపించండి. బాలినేని కావ్యారెడ్డి. ఈ పోలింగ్ బూత్ మాలపల్లిలో ఉంది. ఇప్పుడున్న తర్వాత చూడలే చుండూరు, కారంచేడు లాంటి సంఘటనలు, చూడలే పదిరికుప్పం లాంటి సంఘటనలు. ఇది చేయటమే కాకుండా మళ్ళీ మాలపల్లి మీద దాడి చేసి మా పార్టీ కార్యకర్తలు కొట్టింది కాకుండా కోడలను మళ్ళీ ఎరగేసుకొస్తున్నాడు. రౌండ్ చేసింది ఆమె, బాలినేని కావ్యారెడ్డి. ఏ రకంగా కొడుతుందో చూడండి. ఆమె కోడలు సర్దింది అంటాడు. ఈరోజు అక్రమ కేసులు పెడతామంట ఆమె మీద. ఇంకేం మాట్లాడతారు అతను? అక్రమ కేసులు బనాయిస్తున్నాం, మేము వచ్చి 4 రోజులు కావాలా అక్రమ కేసులు బనాయిస్తున్నామని అన్నాడు. అక్రమ కేసులు వరుసగా ఎలా బనాయించాడో చెప్తాం. సెంట్ తెరిసా దగ్గర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు అదే ఆళ్ల వెంకటరత్నాన్ని కొట్టాడు. మా వాళ్ళు ఏదో ఆవేశపడ్డారు, ఆమె ఎప్పుడు తగద పెట్టుకుంటూ ఉండదని చెప్పింది ఆయనే కదా, కమిటీ అయ్యాడు కదా కొట్టాడని. మరి కొట్టిన వాళ్ళు మీరు కేసు పెట్టుకుంటూ కొట్టించుకునే వాళ్ళు మా మీద కేసులు పెట్టారు. అది కదా అక్రమ కేసు అంటే. మామూలు కేసు పెట్టావు, పోయి దొబ్బి కేసు ఏమైనా పెట్టావా? ఎవరో వాళ్ళు ఆయన చుట్టూ తిరిగి వెంకటరత్నం ఆమెతో రేప్ కేసు, చింతగుండ సువర్ణ అనే ఆమెతోటి SC ST కేసు, ఈశ్వర్ మళ్ళీ ఆ కేసులో SC వాడిని నా మీద కూడా SC ST కేసు 9వ నిందితులుగా చేర్చి మళ్ళీ ఆ కేసులో ఈశ్వర్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తే ఈశ్వర్ని పోలీసులు రక్షించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే 2 టౌన్లో ఆనాడు ఉన్నటువంటి SP మల్లికా గారితో మాట్లాడి ఆ వ్యక్తిని ఈశ్వర్ని పోలీస్ స్టేషన్ నుంచి మేము విడిపించుకొని మళ్ళీ తీసుకొస్తా ఉంటే మళ్ళీ ఇక్కడున్న మేము 4 మా ముగ్గురు మీద ఈశ్వర్ని పోలీస్ స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకొచ్చామని మా ముగ్గురితో పాటు బాలినేని మన దామచర్ల జనార్దన్ గారు ఇంకా అనేక మంది మీద కేసులు బుక్కాడు. ఒకే రోజు 3 కేసులు.
అవి కాదు అక్రమ కేసులు. బాలినేని శ్రీనివాసరెడ్డి నిజస్వరూపం ప్రజలకి మేము చెప్పాము. లేనిపోయిన అబద్ధాలు వేసి ఆయనకి వ్యతిరేకంగా మేము మాతో మాట్లాడించి ఆయనకి వ్యతిరేకంగా ఓట్లు వేయించి ఆయన ఓడిపోయేటట్టుకు చేసామని చెప్పాడు. ఈరోజు మళ్ళీ చెప్తున్నాం ఈ అక్రమ కేసులు కదా అని చెప్తా ఉన్నాం. రెండవది రిమ్స్ కంటే ముందు మేడికొండ మోహన్ ఏ రకంగా కొట్టారు గాయాలతో చూపించాం కదా మేము. ఆ రకంగా కొట్టిన మేడికొండ మోహన్ గాయపడ్డవాడు కేసు పెట్టాలా? వాడిని కొట్టింది కాకుండా మేడికొండ మోహన్ మీద కేసు పెట్టారు. మేడికొండ మోహన్ తీసుకెళ్ళి మేము పరామర్శ చేయడానికి వెళ్తే రిమ్స్లో 2000 మందితోటి నా అనుచరులు ఒక్క పిలుపు ఇవ్వగానే 2000 మంది అనుచరులు చుట్టుముట్టారు రిమ్స్ హాస్పిటల్ అని చెప్పి స్వయంగా ఆయన మాడినటువంటి మాటలు ఇంతకుముందు వీడియోలో చూపించాం. స్వయంగా కమిట్ అయ్యాడు. 2000 మంది అనుచరులు రిమ్స్ మీద దాడి చేశారని చెప్పి ఆయన చెప్పాడు. లోపల మేముంది 20 మందివి. నేను, జనార్దన్ గారు, వెంకట్రావు, మదను, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి లాంటి వాళ్ళు మేమందరం లోపల ఉన్నాం. 20 మందివి 2000 మంది దాడి చేశారు. కేసులు ఏం పెట్టారు తెలుసా? ఎవరు? భక్తవత్సల రెడ్డి సిఐ, లక్ష్మణ్ సిఐ, ఆయన వంది మాగదులు చెప్పు కింద ఆయన కాలు కింద చెప్పులా పనిచేసిన సిఐలు ఇద్దరు మా మీద కేసులు పెట్టారు. మా 20 మంది మీద కేసులు పెట్టారు. 2000 మందిని వదిలిపెట్టేసి రిమ్స్ మీద దాడి చేస్తే రిమ్స్ విధ్వంసం చేశారు. అద్దాలు పగలగొట్టారు. రోగులు భయభ్రాంతులకు గురై పారిపోయారు అత్యవసర విభాగంలో. కానీ మా 20 మంది మీద కేసులు పెట్టించాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అవి అక్రమ కేసులు. బాలినేనే తెలుసుకో. నువ్వు గురువింద సామెతలకు మాట్లాడబాక ప్రజల దగ్గర. అక్రమ కేసులు పైన నెలగాల మేము ఇంకా అసలు ప్రభుత్వం వచ్చి అప్పుడే ఇంకా మేము 4 సంవత్సరాల 11 నెలలు ఇంకా పరిపాలన చేయాలి మేము. అప్పుడే మా మీద నువ్వు అక్రమ కేసులు ఆ కేసులు ఈ కేసులు అని చెప్తా ఉన్నావు. నీ స్థాయిలో జనార్దన్ గారిని పందిలాగా పరిచావని అన్నాడు. ఎంత హేయంగా ఉందో నాకు ఆ రిపీట్ చేయడానికి కూడా నాకు ఆ ఓడరు రావట్లా. గౌరవమైనటువంటి వ్యక్తిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడతాడు అటువంటి అంశాలు. నిన్న చూస్తావో లంజా కొడుకులు అంటాడు, దెంగేరు అంటాడు, ఈరోజు పంది అంటాడు. అంటే ఏ మైకుల్లో ఉన్నావో నువ్వు అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనేది. 25 సంవత్సరాలు గౌరవమైన శాసనసభ్యునిగా ప్రాతినిధ్యం వహించింది నువ్వేనా? సామాన్య ప్రజలు కూడా ప్రశ్నించుకునే స్థాయికి నిన్ను నువ్వు దిగజార్చుకుంటున్నావు అంటే దానికి ఇంకా వక్ర భాష్యం పరిభాష్యం మేము చెప్పాల్సిన పని లేదు. ప్రజలే ఆలోచించి తీర్పిచ్చారు. ఇక నీ కుటుంబానికి నూకలు కూడా లేకుండా చేస్తారు రాజకీయంగా. ఒంగోలులో నీ భాషే, నీ కొడుకే, నీ కోడలే, నీ వియ్యంకుడే నీకు దరిద్రం. ఇళ్ల స్థల పట్టాల గురించి మాట్లాడాడు. ఇళ్ల స్థల పట్టాలు అవన్నీ వాస్తవం అయితే ఇళ్ల స్థల పట్టాలు నువ్వు ఎందుకు ఇయ్యలేకపోయావు? ఓన్లీ 3 పట్టాలు మాత్రం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్తో డిప్పించి నువ్వు ఎందుకు ఆ కార్యక్రమాన్ని తూతు మంత్రం చెప్పి వెళ్ళిపోయావు. తర్వాత ఎందుకు ఇయ్యలేకపోయావు నువ్వు? తర్వాత ఎందుకు ఇయ్యలేవు పట్టాలు? ఈ రోజుకి మేము సూరారెడ్డిపాలెం, ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్న రోజే సర్వేరెడ్డిపాలెం రైతులను కూర్చోబెట్టి నువ్వు డబ్బులు ఇవ్వకుండానే వాళ్ళ భూములు లాక్కుని ఏ రకంగా లేఅవుట్ వేసి అక్కడ నంబరింగ్ ఇచ్చి లబ్ధిదారులకు కేటాయించావు అని చెప్పి సవివరంగా మ్యాపులన్నీ చూపించి మేము ఆ రోజు ప్రతిపక్షంలోని ప్రజలకు చూపించావు. దాన్ని పట్టుకుని ఇంకా ఈరోజు ఇళ్ల పట్టాల గురించి మాట్లాడితే అన్యాయం చేసావు, అది చేసావు, ఇది చేసావు అని. ఇళ్ల పట్టాల్లో నువ్వు అనేక చోట్ల ఇంకా కోర్టు కేసులు వారసత్వ తగాదాల దగ్గర కూడా నువ్వు లేఅవుట్ వేసేసి ఇళ్ల పట్టాలు పోనీ ఎవరికి ఇచ్చావు? ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు ఇచ్చావా? 25,000 మంది లబ్ధిదారులు అంటున్నావు. ఈ నగర జనాభా ఎంత అసలు? ఈ నగర జనాభా ఎంత? 25,000 మంది ఇళ్ళు లేరంటే 25,000 ఇంటూ నీ లెక్కనే 4 అన్నావు. 1,00,000 మంది జనాభాని తీస్తే ఈ నగరంలో మిగిలే జనాభా ఎంత? ఇళ్ళు ఎన్ని, కట్టడాలు ఎన్ని? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇన్నిసార్లు నిన్ను ఎలా ఎన్నుకున్నారు అసలు శాసనసభ్యునిగా? 1,00,000 మంది జనానికి నువ్వు వాడు ఇల్లు ఏర్పాటు చేస్తుంటే ఈ నగరం బోసిపోవాలండి. ఇక్కడ ఇళ్ళని ఖాళీ అయిపోవా? కేవలం 5-6 వేల మంది నిజమైన లబ్ధిదారులకు అందజేయాల్సిన నువ్వు నీ పార్టీ కార్యకర్తల్ని, ఉద్యోగస్తుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, రెవెన్యూ వాళ్ళని, నీ పార్టీ కార్యకర్తలే కాకుండా వారి బంధువుల్ని అందరినీ చేర్చి ఓట్ల రాజకీయం చేసి ఈ ఇళ్ల పట్టాల ద్వారా గెలవాలని చూసింది నువ్వా కాదా అని చెప్పి సూటిగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నావు. సమాధానం చెప్పు.
నువ్వు అటువంటి చెప్పకుండా ఇళ్ల పట్టాలు ప్రజలను నా మీద దుష్ప్రచారం చేసినట్టు. మేము దుష్ప్రచారంగా చేసింది దుష్ప్రచారం అయితే 34,026 ఓట్ల మెజార్టీ ప్రజలు ఎందుకు ఇస్తారు? విఘ్నులైన ప్రజలు, తెలివిగల ప్రజలు వాళ్ళన్నీ అర్థం చేసుకున్నారు కాబట్టి, నీ కుటుంబానికి రాజకీయ పాత్ర అయ్యాలి కాబట్టి నిన్ను ఓడించారని చెప్పి తెలుసుకో. నువ్వు ప్రజల మీద పడి ఏడుస్తున్నావేంది? రేపు మేము తప్పు చేస్తే మమ్మల్ని కూడా ఓడిస్తారు వాళ్ళు, 50,000తోటో 25,000తోటో. అది తెలుసుకో. ప్రజల మీద పడతావేందయ్యా? ప్రజల్ని ప్రసన్నం చేసుకోవాలి కానీ రాజకీయాల్లో ఉన్నవాడివి. రాజకీయాల్లో నిన్నెవరు రమ్మన్నారో మాకు తెలియదు. నిన్నెవరు బొమ్మన్నారు? జనార్దన్ గారు ఏమైనా బొమ్మన్నారా? మేమేమైనా బొమ్మన్నావా? నగర ప్రజలు కానీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు కానీ నువ్వు రాజకీయాలు పూసుకొనిపో, మానుకొనిపో అని ఎవరని చెప్పారా? ఇది నాకు చివరి ఎన్నికలు అని చెప్పి నువ్వే నాటకానికి తెరదీసినోడు నువ్వే. ఇంక నేను జీవితంలో నిలబడను, నేను ఇదే నాకు చివరి ఎన్నికలు, దయచేసి గెలిపించండి అని చెప్పి చీర, జాకెట్టు, లంగా, నువ్వు పంచ, లాల్చీలు, పంచెలు, కట్రాయర్లు ఏవి పడితే అవి పంచే ఊరంతా, సంచులు అన్నీ పంచింది నువ్వే. మాకు ఓట్లు అయిపోని చెప్పి చేదరించుకున్నారు నిన్ను జనం. ఆఖరిసారి నిలబట్టమైందని సరే వెళ్ళిపోయావు. 3-4 రౌండ్ జరుగుతుంటే వెళ్ళిపోయావు. అప్పటికే 10,000 మెజార్టీ వచ్చేసింది తెలుగుదేశం పార్టీకి. నిన్నెవడు రమ్మన్నారు మళ్ళీ రాజకీయాల్లోకి? మేము రమ్మన్నావా? మేము నిన్ను పొమ్మని చెప్పలేదు, రమ్మని చెప్పలేదు. మేము చేసిన కార్యక్రమాల వల్ల ఆయన రాజకీయాలకు వచ్చాడు. ఎంత హాస్యాస్పదం ఉంది. బ్రహ్మానందం పక్కన అతను నటింపు చేస్తే బాగుంటుంది. వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ 3 సినిమాలు తీశారంట. బ్రహ్మానందం చెప్పి నీకేమైనా నటించాలని ఆసక్తి ఉంటే మా దామోదర జనార్దన్ గారికి చెప్పి బ్రహ్మానందం అరగుండు ఏదో అంటారు హాస్యనట్లు. నాకు సినిమాలు అలవట్లేదు. హాస్యనట్లు పక్కన నీకు కూడా స్థానం కల్పిస్తాం, నటించిపోయి మేము కూడా ఆనందిస్తాం. మా ఒంగోలు నుంచి ఇంకొక నటుడు తయారయ్యాడు సినిమాల్లో, వాళ్ళతో నటించబోయే హాస్య నటుడిగా. నువ్వు నిన్ను అసలు రాజకీయాలకు ఎవడు రమ్మన్నాడు? ఎవడు బొమ్మన్నాడు? ఇదే చివరి ఎన్నికలు ఎవడు చెప్పమన్నాడు? నీ కొడుకుని తేవద్దని చెప్పింది మేవా? తమ్మని చెప్పింది మేవా? నీ వ్యక్తిగత జీవితంతో మాకేవ సంబంధం? దాన్ని కూడా మా మీద బురద జల్లుతావు. మళ్ళీ అన్నావు నా మీద బురద జల్లితే మీ మీద బురద జల్లుతా అన్నాడు. మేము బురద జల్లల, అవినీతి ఆరోపణ చిట్టా వెలికి తీసావు. నువ్వేమో నిజంగా మా మీద బురద జల్లుతున్నావు. ఆ బురదని మేము కడుక్కోవట్లా. బురదని అది బురద కాదు. నీ ఆరోపణలకి ప్రత్యారోపణలు చేయకుండా నిజాలు నిగ్గు తెలుస్తూ మాట్లాడుతూ ఉన్నావు. ఇంకా లెగిస్తే కంపపాలెం ఘటన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కంపపాలెంలోకి నన్ను రానియలేదు. ఓడిపోయిన కూడా సిగ్గు లేకుండా అసలు 11 సీట్లు ఇచ్చినా ఇక కమ్మోళ్ళు గురించి ఏడుస్తాం. ఎందుకు కమ్మోళ్ళ గురించి ఏడుస్తాం? అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడాము. అధికారులకు మేము వచ్చావు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు. ఇంకా ఇది కమ్మ కులం మీద మాట్లాడు. అసలు నీ స్థాయికి నువ్వు కులం గురించి మాట్లాడచ్చట. నువ్వు నీ స్థాయికి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రివర్యులు, 5 సార్లు ఒంగోలు శాసనసభ్యులు రికార్డు స్థాయిలో. నువ్వు ముఖ్యమంత్రికి బంధువు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు బంధువు. నీ స్థాయికి నువ్వు కులాల గురించి మాట్లాడుతున్నావు అంటే కమ్మ కులస్తులే కాదు ఇతర కులస్తులు కూడా నీ గురించి నిన్ను అసలు హేళనగా చూస్తున్నారు, అసహ్యించుకుంటా ఉన్నారు. నేను కులాలు కుంపట్లేదు నువ్వు మాట్లాడే అంశం ఏంటని. కమ్మపాలెం గడ్డ ఎందుకు జరిగింది? నీ రౌడీ పెంచున్నారు కదా, అప్పుడు గంజాయి తాగుతున్నారో లేదో తెలియదు. నీ కొడుకు వచ్చిన తర్వాత పూర్తిగా అవగతం అయిపోయింది అందరికీ. 2019 నుంచి 2024 గంజాయి బ్యాచ్ అని. ఈ గంజాయి బ్యాచ్ అప్పుడు తాగారో లేదో తెలియదు. మోటార్ సైకిల్కి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తైనటువంటి సైకిల్ని, తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ని మోటార్ సైకిల్కి కట్టి వెనకాల నువ్వు పోలింగ్ బూత్ ప్రారంభోత్సవానికి ముందు రోజు కమ్మపాలెం అంతా సైకిల్ ఇడ్చుకుంటూ మోటార్ సైకిల్ మీద తాగి అరుచుకుంటా తిరుగుతూ ఉంటే కమ్మ కులస్తులు ఎక్కువగా ఉన్న చోట సహజంగా వాళ్ళకి బాధ ఉంటుందా ఉండదా? ఏంది ఈ పని అని సైకిల్ గుర్తుని రకం కమ్మపాలెం అంతా ఈడిపించాడు. మరుసటి రోజు ఆడవాళ్ళందరూ తిట్టుకుంటా వాళ్ళు ఇళ్లలో ఉన్న వాళ్ళని బండబూతులు కడితే సైకిల్ని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఆ రోజు 10:30కి తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే మెజార్టీ స్టార్ట్ అయిందో అప్పుడే బిక్కమోహం పెట్టి ఆడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇంత మటుకు ఒంగోలు మోహం చూడాల. ఇవాళ ఏ మోహం పెట్టుకొని ఒంగోలు వచ్చాడు, అసలు ఎందుకు వచ్చాడు అనేది కూడా ఒంగోలు ప్రజలందరూ గమనించాలి. వచ్చి రావటంతో మురళిని కొట్టారు. మురళిని ఎందుకు కొట్టారా? మురళి స్థాయి ఏంది, పీసు భాష స్థాయి ఏంది, దామచర్ల జనార్దన్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే జగనే ఉన్నాడు, ఎవరికో బాధ వేసి ఉంటుంది, రాళ్ళు వేసారు అన్నాడు. అట్నే ఎవరికో కడుపు మండి ఉంటుంది. వీళ్ళు మాట్లాడిన మాటలకి అర్హత స్థాయి అనేది ఉండాలి కదా. ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే
ఎవడొకడు కలగ చేసుకుంటాడు, మాట్లాడతాడు. ఏమీ అనని ఆ రోజు కొట్టారి నాగేశ్వరరావుని నగర పార్టీ అధ్యక్షుడిని మీ కార్యకర్తలు నువ్వు పెంచి పోషించే కిరాయి గుండాలు ఆ రోజు మీ కొడుకు కొట్టించాడు. అతను ఈరోజు కూడా ఇబ్బంది పడుతున్నాడు. అదేవిధంగా నీకు మంచి చెప్పడానికి ప్రయత్నించినటువంటి గుప్తాన్ని నువ్వు కొట్టించావు. అదేవిధంగా మన ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు ఆడవాళ్ళని కూడా చూడకుండా వెంకటరత్నాన్ని కొట్టించావు. అదేవిధంగా ఈశ్వరుని వాళ్ళందరినీ కొట్టించావు. నువ్వు ఆ గొడవల గురించి మాట్లాడేది. మురళిని కొట్టి ఇప్పుడు నెలకు పైన అయితే నువ్వు ఇప్పుడు వచ్చి ఒంగోలులో మీటింగ్ పెట్టడానికి వచ్చావా? ఇవాళ నీ వియ్యంకుడు విల్లాలకి ఒంగోలు అపార్ట్మెంట్లకి దామచర్ల జనార్దన్ గారి పరిపాలన ఎట్లా ఉంటుందంటే ఏదైనా పద్ధతిగా ఉండాలి. పార్టీ కార్యకర్తలైనా పార్టీ వాళ్ళైనా రూల్స్ తప్పి ప్రవర్తిస్తే ఒప్పుకోడు. ఆయన ఏదైనా పద్ధతిగా జరగాలంటాడు. ఆ విషయంలో అధికారులకు చెప్పుంటారు, అధికారులు నోటీసులు ఇచ్చుంటారు. ఒంగోలు అంతా గుసగుసలాడుతుంది. మీ వియ్యంకుడు అక్కడ విల్లాల్లో 4 ఎకరాలు ఆక్రమించుకొని కట్టాడని. నువ్వు ఉన్నట్టు 24 సెంట్లు కాదు, తీస్తారు. అది కూడా అన్నీ బయటికి తీస్తారు, తీసి లెక్కలు చూస్తారు. మీ వియ్యంకుడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మీ వియ్యంకుడు స్థాయి ఏందో కూడా నాకు తెలుసు. నేను మోటార్ సైకిల్ మీద తిరిగేటప్పుడు మీ వియ్యంకుడు నడిచి తిరిగేవాడు. నువ్వు పొద్దున ఒక మాట అన్నావు, మాకు 73 నుంచి అంబాసిడర్ సీల్డ్ కారు కొన్నాము, 73 నుంచి ఉందని. నీకు తెలియదేమో, దామచర్ల ఆంజనేయులు గారికి 65 నుంచి అంబాసిడర్ కారు ఉంది. మళ్ళీ వాళ్ళకి కంపెనీకి ఒక 3 జీబులు ఉన్నాయి. అప్పటి నుంచి వాళ్ళు పువ్వాకు వ్యాపారం చేసేవాళ్ళు. మరి మీరే వ్యాపారం చేసి ఇన్ని ఎలక్షన్లు నువ్వు చేసావో మరి అర్థం కావట్లా. దానికి ఒంగోలు ప్రజలకు ఒక విధంగా నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందాక మిత్రుడు శశికాంత్ భూషణ్ అన్నట్టు నిన్ను గతంలో బండ్లమెట్టలు అనేక సార్లు తీసుకెళ్ళి నిర్బంధించి ఇబ్బంది పెట్టిన విషయాలు కూడా ఉన్నాయి. కానీ దామచర్ల జనార్దన్ గారు అప్పులున్నా ఏమున్నా ఆయన రైట్ రాయల్గా చెల్లించుకుంటాడు, కడతాడు. మీలాగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎప్పుడు ఎక్కడ ఆయన మీద నేపం చేయాలని చెప్పి చూస్తున్నాము. ఇది కరెక్ట్ కాదు. ఇవాళ ప్రశాంతంగా 2014 నుంచి 19 వరకు ఎంత అభివృద్ధి చేశాడో అదేవిధంగా ఇవాళ ఇంకా మెచ్యూరిటీ తోటి ఒంగోలు అభివృద్ధి చేయాలని చెప్పి కంకణం కట్టుకున్న ఇవాళ జనార్దన్ గారిని మీరు డిస్టర్బ్ చేయడానికి వచ్చారు. ఎందుకు? ఇక్కడ అభివృద్ధి జరగకూడదు, గొడవలు సృష్టించాలా, ఇక్కడ అంత అరాచకం జరగాలనే ఉద్దేశంతో నువ్వు ఇవాళ ఒంగోలు రావడం జరిగింది. 2014లో ఓడిపోయావు. 4 సంవత్సరాలు ఒంగోలు మొహం కూడా చూడాల. జనార్దన్ గారిని అంటున్నావు ఆయన 2 ఏళ్ళు రాలేదని. ఆయన ఓడిపోయినా 15-20 రోజులు ఇక్కడ ఉండి అందరికీ కార్యకర్తలతో మాట్లాడి హైదరాబాద్ వెళ్ళాడు. కరోనా రావటం జరిగింది. కరోనా వచ్చిన టైంలో 1 సంవత్సరం 2 సంవత్సరాలు రాకుండా ఉండటం జరిగింది. తెలుసుకొని మాట్లాడు నిజాలు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మనిషి ఇప్పుడు నీవు 5 సార్లు శాసనసభ్యుడిగా చేసావు, 2 సార్లు మంత్రిగా చేసావు, 65 ఏళ్ళు బుద్ధ కిందకు వచ్చినాయి. ఒక మనిషిని పట్టుకొని ఒక శాసనసభ్యుడిని పట్టుకొని పంది నక్క అంటూ అసలు పద్ధతి అనేది అసలు ఇది నిన్నేమంటారా? అట్లా అంత వయసు వచ్చినోడిని ఒక తోటి శాసనసభ్యుడిని పట్టుకొని ఆ విధంగా మాట్లాడచ్చు? అసలు పద్ధతేనాది? నిన్ను అనలేరా? గుర్తుపెట్టుకో, ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నీకు తగిన బుద్ధి చెప్తారు. ఇది పద్ధతి కాదు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా. మీరంటే మాకు గౌరవం ఉంది గతంలో, ఇప్పుడు గౌరవం అనేది పోయింది. నా దగ్గర డబ్బులు లేదు, మా వియ్యంకుడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, అందుకని మా వియ్యంకుడు విల్లాల మీద పడ్డారు అంటున్నావు. నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు 100 కోట్లు ఎట్టు ఖర్చు పెట్టా? నువ్వు శ్రీలంక పోయి సింగపూర్ పోయి కోట్లు పెట్టి ప్యాకెట్ అట్టాడుతున్నా. ఇవన్నీ ప్రజలకు తెలుసయ్యా. నిన్న ప్రెస్ మీట్లో ఒక మాట అన్నావు, నేను ఇంకో 2 నెలలు రాను, 2 నెలలు హైదరాబాద్ పోయి బాకీలన్నీ తీర్చేసి వస్తాను, నీలాగా నేను బాకీలు ఎగ్గొట్టినానని. ఇవాళ దామచర్ల జనార్దన్ గారికి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో, నీకెన్ని వ్యాపారాలు ఉన్నాయో ఒకసారి ప్రెస్ ముఖంగా చెప్పండి నాయన, చెప్పండి. మీరు వచ్చి ఆయనకు ఉన్న వ్యాపారాలు ఏంటి, నువ్వు చేస్తున్న వ్యాపారం ఏందో, నువ్వు అప్పు ఎట్ట తీరుస్తావో వచ్చి ప్రెస్ ముఖంగా చెప్పండి. అందుకని నోరు అదుపులో పెట్టుకొని ఏదైనా మాట్లాడటం మంచిది. ఇవాళ ప్రశాంతంగా ఉన్న ఒంగోలుని మీరు మళ్ళీ గబ్బు చేయొద్దు. ఆ రోజు ఎలక్షన్కి ముందు నువ్వు ఎన్ని చేసావో తెలుసు ఒంగోలు ప్రజలకి. కమ్మపాలెంలో ఏదో జరిగిందని చెప్పేసి ఒకటి అడ్డం పెట్టుకొని దాన్ని గబ్బు చేసి మసిపూసి మారేడికాయ చేసి ఒంగోలు జనాల్ని మోసం చేసావు నువ్వు. మొన్న నువ్వు చేసింది ఏంది? అక్కడ ఒక ఆడ మనిషిని కొట్టించి నీ కోడల చేత, మళ్ళీ అక్కడ అడ్డం వచ్చిన మోహన్ని కొట్టించి మేము కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించడానికి పోతే నువ్వు నీ కొడుకు నీ గంజాయి బ్యాచ్ మొత్తం ఈ సైకోలంతా కలిసి హాస్పిటల్ మీద దాడి చేసి ఆ రోజు జనార్దన్ గారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. మీ వల్ల
అంటే అయితే ప్రయత్నం చేయాలని చూశారు. అదే జరిగి ఉన్నట్టు ఇవాళ దానికి అనుభవించేవాడు మళ్ళా నువ్వు. కాబట్టి దయచేసి ప్రశాంతంగా ఉన్న ఒంగోలుని, ప్రశాంతంగానే ఉన్నాయి, అభివృద్ధి జరిగేదానికి జనార్దన్ గారు కంకణం కట్టుకున్నాడు. ఆయన అభివృద్ధి అడ్డం నీలాంటి వాళ్ళు అడ్డం వచ్చినంత మాత్రం నేను కాదు. నువ్వు తొందరలో నీకు జైలు పోయే పరిస్థితి కూడా వస్తుంది, గుర్తుపెట్టుకో. మొత్తం తీస్తారు. ఇవాళ ఏదో నీ మీద కక్షతోటో నీ మీద ఇది కాదు. అక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు మొత్తం తీస్తున్నారు మీ సైకో బ్యాచ్ మొత్తం వ్యవహారం. ఆ క్రమంలో అయినా నువ్వు పోతావు. నువ్వు నెలకే గ్రానైట్ వాళ్ళ దగ్గర నువ్వు 60 లక్షలు తెచ్చుకునేవాడివి. ఇది తెలుసు అందరికీ. ఇవన్నీ నీకెందుకు ఇస్తారు? కాబట్టి ఇవన్నీ మానుకొని నోటితోలు తగ్గించుకొని, ఇంతకుముందు నువ్వు ప్రశాంతంగా ఉండేవాడివి. ఈ మధ్య మరి మందు తాగుతున్నావో లేకపోతే గంజా తాగుతున్నావు అర్థం కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మరి ఈ వయసులో అంతా బీపీ పనికిరాదు. నేను అంతా చెక్ చేయించుకున్నాను, ఆరోగ్యం బాగుంది అనుకోబాకు. నీకు ఏదో మొత్తానికి ప్రాబ్లం ఉన్నట్టుంది. ఈ కోపం తగ్గించుకొని ప్రశాంతంగా ఈ 4 ఏళ్ళకో 5వ సంవత్సరం ఒకవేళ అవకాశం వస్తే పోటీ చేయి. లేకపోతే నీకు అది కూడా లేదు రాజకీయంగా. ఆ చెవిరెడ్డి వస్తున్నాడంట, వాడు ఒక పెద్ద స్మగ్లర్, వాడు నిన్ను ఉన్నాడా. అందుకని నువ్వు అది కూడా కొంత ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి నాకు రాజకీయంగా భవిష్యత్తు లేదు అని చెప్పేసి నువ్వు ఇక్కడ అవాకులు చవాకులు పేరటం. దానికి సజ్జల రామకృష్ణ గారు ఆయన ఏందో రామకృష్ణ రెడ్డి గారు ఇందాక సబ్బలు చూరుస్తున్నాడు మా వాసు అని. ఇవన్నీ ఆటలు సాగవు. అందరు లోపలికి వెళ్ళే వాళ్ళే గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన సంస్కారం లేదు, నాకు సంస్కారం ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఒక పత్రికా సమావేశం పెట్టి అది ఏందో ఏం మాట్లాడుతున్నాడు, ఏమి చెప్తున్నాడు, ఎదుటిన్న పత్రికలకు నిజంగా మీ అందరికీ నిజంగా 2 చేతులు దండం పెట్టాలండి. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ ఎన్నందుకు అసలు ముందు పత్రికా విలేకరులందరికీ కూడా 2 చేతులు దండం పెట్టాలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఏర్పడి ఈ రోజుకి 34,000 పైచులకు మెజారిటీతో ఓడిపోయిన శాసనసభ్యుడు ఎవరన్నా ఉన్నారంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి. మరి నువ్వు రివ్యూ చేసుకోవాల్సింది, నువ్వు ఎంక్వైరీ చేసుకోవాల్సింది, నువ్వు విచారించుకోవాల్సింది 5 సార్లు నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన ఈ ఒంగోలు ప్రజలు 32,000 పైచులకు ఓట్లతో ఎందుకు ఓడించారు? నా నుంచి ఏం తప్పు జరిగింది? నేను ఏం తప్పులు చేశాను? నా ఈయన ఏమైనా తప్పులు చేశాడా? నా కొడుకు ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు చేశాడా? ఇవన్నీ రివ్యూ చేసుకుంటూ మరలా 2029 ఎలక్షన్లకి చేసిన తప్పును తెలుసుకొని మరలా ప్రజల వద్దకు వెళ్ళి నీ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తే మాకు సంతోషం. కానీ నిన్న నువ్వు ఒక 5 అంశాలను సంధిస్తున్నాను జనార్దన్ గారి మీదకి, దానికి ఆయన సమాధానం చెప్పాలా అన్నావు. మొదటిది, నల్లమల్లి బాలు తడ దగ్గర డబ్బులు తీసుకొని వెళ్తూ 3 కోట్ల రూపాయలు పోలీసు వారికి దొరికిన మాట వాస్తవం. ఆ రోజు నల్లమల్లి బాలు నీ కొడుకు నీ దగ్గరే మీ పార్టీలోనే ఉన్నాడు. ఆ కారు మీద స్టిక్కరు బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రివర్యులు స్టిక్కర్ నల్లమల్లి బాలు కారు మీద ఉన్నప్పుడు చిన్నపిల్లోని అడిగినా కూడా ఏమి జరిగిందో ఒక డిస్కషన్ అనేది, ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. తర్వాత నల్లమల్లి బాలు ఇటీవల జనార్దన్ గారిని కలిసి నేను పార్టీలోకి వస్తానన్నప్పుడు జనార్దన్ గారు బాలు నీ మీద ఫలాని 3 కోట్ల రూపాయలు దొరికిన హవాలా కేసులో నువ్వు నిందితుడిగా ఉన్నావు, మరి దాని మీద నీ యొక్క సమాధానం చెప్పన్నప్పుడు బాలు చెప్పింది ఒకటే, అయ్యి నేను వ్యాపారం చేసుకునే డబ్బులు దొరికిన మాట వాస్తవమే, ఆ కేసు ఈడీ విచారణలో ఉంది. బాలు అబద్ధం చెప్పినా ఏమి చెప్పినా కూడా రేపు ఆ ఈడీ కేసులో ఈడీ విచారణలో బాలు మీద ఉన్న అభియోగాలు నిరుపయోగమయ్యా
లేక ధృవీకరించబడేది తేలినాడు మా పార్టీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద చర్యలు కొనసాగిస్తాం. 2, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, అతని మీద భూ కుంభకోణాలు ఆరోపించి ఈరోజు మీరు అతని ఎందుకు పార్టీలో తీసుకున్నారు అన్నారు. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి నీలం నాగేంద్రంకి వీళ్ళిద్దరికి మధ్య మంగమ్మూరు డొంకలో కొంత స్థల వివాదం నడిచింది. వివాదం నడిచిన వల్ల భూ ఆక్రమణలు చేసే పని అయితే ఇప్పుడు ఈ కోర్టుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా భూ కబ్జాదారులేనా? రేపు న్యాయస్థానాలు తేలుస్తాయి. పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ భూవో నీలం నాగేంద్ర భూవో న్యాయస్థానం తేల్చిద్ది. ఆ తేల్చినప్పుడు మా పార్టీ నుంచి చర్యలు కొనసాగిస్తాం. అంతేగాని పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి భూ అక్రమ దాడిని తేల్చడానికి మేమెవరు? తెలుగుదేశం పార్టీ ఎవరు? జనార్దన్ గారికి ఏం సంబంధం? అది ఆ రోజు కోర్టులో వచ్చే తీర్పులను బట్టి ఈ నిర్ణయం ఉంటుంది. మరి బ్రాహ్మణ కుంభకోణంలో ఆ రోజు అట్ల చిన్న వెంకటరెడ్డి పేరు మీరు ఈరోజు ఎందుకు తెలుగుదేశం పార్టీలో ఎందుకున్నాడు సమాధానం చెప్పాలన్నారు. అట్ల చిన్న వెంకటరెడ్డి మా కాన్స్టిట్యున్సీ కాదు, పార్టీ తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు. దామచల జనార్దన్ గారికి అట్ల చిన్న వెంకటరెడ్డి గారికి ఏ రూపైనా ఎటువంటి సంబంధాలు లేవు. అట్ల చిన్న వెంకటరెడ్డి నీ ప్రధాన అనుచరుడు. నీకు మీ బంధుగణానికి ఉన్న కొన్ని రాజకీయ తేడాల వల్ల అట్ల చిన్న వెంకటరెడ్డి నిన్ను విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరిన మాట వాస్తవం. ఆ కేసు కూడా ఇంటెలిజెన్స్ విచారణలో సిబిసిఐడి విచారణలో ఉంది. ఆ కేసులో కూడా అట్ల చిన్న వెంకటరెడ్డి నిందితుడా నిర్దోషాలు తేలినప్పుడు ఆ రోజు ఎవరైనా చర్యలు తీసుకునేయే. మరి ఇంకొకటి 95 అపార్ట్మెంట్కి నోటీసులు ఇచ్చావు, దాని వెనక నీ పాత్ర ఉంది, నువ్వు తేలుస్తానన్నావు. మరి 2019 నుంచి 2024 వరకు కార్పొరేషన్లో ఇచ్చిన నోటీసులన్నీ నీయేనా? ఆ డబ్బంతా నీకే చేరిందా? కొన్ని వేల నోటీసులు ఇచ్చుంటారు, అవన్నీ నువ్వే ఇప్పించావా? ఆ డబ్బులన్నీ కుంభకోణం డబ్బంతా నీకే చేరిందా? మరి ఏం మాట్లాడుతున్నావు? కార్పొరేషన్ ప్రాసెస్లో జరిగే ప్రాసెస్ని మరి జనార్దన్ గారికి అంటగడితే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి లెక్కేయి 2019 నుంచి 2024 వరకు కార్పొరేషన్ ఇచ్చిన నోటీసులన్నీ కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు వస్తాయి. నువ్వు లెక్కేసి లెక్క ప్రకారం అవన్నీ నువ్వు నీ కొడుకు నీవు ఏం కుడుతున్నారా? మరి ఎక్కడ మాట్లాడుతావు నువ్వు? మరి పట్టాల విషయం రామచంద్ర జనార్దన్ ఆ పట్టాలు ఏదో చేస్తాడంట ఇస్తాడంట ఏందా అది అన్నావు. జామతల జనార్దన్ గారు ఏమీ చేయలా. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఆ 18,000 మందికి పట్టాలు ఇచ్చిన విషయంలో నేను హైకోర్టును ఆశ్రయించిన మాట వాస్తవం. వెళ్ళింది నేను, సింగరాజు రాంబాబు పేరు మీద పిల్లి వేశాము. నేను కోర్టుకి ఇచ్చిన 18,000లో 10 నుంచి 12,000 పట్టాలు డబల్ ఎంట్రీసు, ఎంప్లాయీస్కి, కోటీశ్వర్లకి 4,000 రూపాయలు ఇంటి పన్ను కట్టే పన్ను ఉన్న వాళ్ళకు కూడా మరలా పట్టా ఇచ్చి ఉన్నాయి. అవన్నీ కూడా రేపు కోర్టులో తేలిద్ది. అవి పట్టాలు జెన్యూన్ అయితే కోర్టు జెన్యూన్ అని తీర్పు వచ్చింది. లేదు ఈ పట్టాలు ఫేకు, ఈ పట్టాలంతా కూడా పార్టీ కార్యకర్తలకు లేకపోతే దాంట్లో ఏ స్కాములు జరిగి గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక.
ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.